జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని వైసీపీ భావిస్తోందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అదే రోజున వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించేందుకు సిద్దం కావడం దేనికి సంకేతం? సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ తమ పార్టీ టేకాఫ్ కోసమే ఇలా ప్లాన్ చేస్తోందా? అసలు వైసీపీ రాజకీయం ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఏ హామీలైతే ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చిందో అవి నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని, అందుకే అదే రోజున రాష్ట్రమంతా వెన్నుపోటు దినం నిర్వహిస్తామని ప్రకటించారు జగన్. సూపర్ 6 హామీలతో పాటు అలవి కాని హామీలను ఇచ్చి మరీ టీడీపీ కూటమి జనాలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు జగన్. వెన్నుపోటు పేరుతో ప్రతి నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేయాలని అధినాయకత్వం ఇప్పటికే పిలుపు ఇచ్చింది. దానికి తగినట్లుగా ఎక్కడికక్కడ పోస్టర్లు ఆవిష్కరిస్తూ వైసీపీ నేతలు స్పీడ్ పెంచారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గతేడాది జూన్ 4వ తేదీన వెల్లడయ్యాయి. 164 సీట్లలో విజయం సాధించి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే అలవి కాని హామీలను చంద్రబాబు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. సూపర్ 6 హామీలు అమలు చేయని పక్షంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్ జగన్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏడాది పూర్తి కావస్తున్నా ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారాయన. తొలి ఏడాదిలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం 1,49,000 కోట్ల అప్పు చేసి తెచ్చిన సొమ్మును ఎందుకోసం వాడారో కూడా తెలియదని ఆరోపించారు. గతంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలకు పార్టీ క్యాడర్ కూడా గట్టిగానే నిలబడడంతో బాగానే సక్సెస్ అయ్యాయి. వెన్నుపోటు కార్యక్రమాన్ని కూడా అంతకుమించి సక్సెస్ చేసి ప్రభుత్వంపై ప్రజల్లో గట్టిగానే వ్యతిరేకత వచ్చిందనే అభిప్రాయాన్ని తీసుకువెళ్లాలని ఆలోచనలో వైసీపీ ఉండి ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. గత ప్రభుత్వంలో 100% హామీలు అమలు చేసి దాదాపు 2,70,000 కోట్లు డీబీటీ రూపంలో నేరుగా ప్రజలకే అందజేశామని, కూటమి ప్రభుత్వం కేవలం పెన్షన్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటోందని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది వైసీపీ. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది అనే సంకేతాలు ప్రజలకివ్వాలని, అందుకే వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా వైసీపీ టేకాఫ్ కావాలని చూస్తోందని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసుకుంటుందని భావిస్తున్నారు.